మెజిస్ట్రేట్ ఆల్సో, ఒక జిల్లా మెజిస్ట్రేట్ అయి ఉండి భూమిని కాపాడేటువంటి ఒక ప్రాథమిక బాధ్యత, చట్టపరమైన బాధ్యత ఉన్నటువంటి ఒక జిల్లా కలెక్టరు దొంగలకు సద్దులు పూసినట్టుగా ఈ యొక్క లేఖ రాసిండు. ఈ లేఖలో లాస్ట్ పేరా చదివితేనా మనం దేంతో నవ్వాలో కూడా అర్థం కాదు. ఇక నేను అర్థమైద్ది అనుకుంటా దేంతో నవ్వాలంటే ఏందని. ఈ విషయం ప్రస్తుతం గౌరవ హైకోర్టు పరిధిలో స్టేటస్ కో ఉత్తర్వులతో పెండింగ్లో ఉన్నందున తహసీల్దార్ శంషాబాద్ గారి 28/2/26 తేదీ B/223/2025 ఉత్తర్వులను, అంటే ఏంది, నిన్న హరీష్ రావు గారు ఎవడి ధైర్యంతో ఈ తహసీల్దారు ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టినటువంటి ఒక ఆర్డర్లు ఇచ్చిండు అని చెప్పని హరీష్ రావు గారు ఏదైతే లేవనెత్తినరో ఈ ఆర్డర్స్ నట రద్దు చేయడానికి లీగల్ ఒపీనియన్ ప్రకారం నవ్వురిగా మీరు హైకోర్టు వెకేషన్ పూర్తయిన వెంటనే చర్యలు తీసుకుంటారట. అంటే ఏం చెప్పురి, ఇల్లు కాలినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటా అంటున్నాడు కలెక్టర్. ఈస్ దిస్ ద ప్రొయాక్టివ్ గవర్నెన్స్? మీ కుంభకోణాన్ని గాథ కింద పందికొక్కుల లెక్క మీరు చేస్తున్నటువంటి ఒక భూదోపిడిని సహేతుకమైన ఆధారాలతో హరీష్ రావు గారు బయట పెడితే, బీఆర్ఎస్ పార్టీ బయట పెడితే దానికి సమాధానం చెప్పకుండా కలెక్టర్ను మీరు ఇవాళ అడ్డం పెట్టుకొని ఒక లేఖ రాస్తే అండ్ల కూడా దొరికిపోతారు మీరు. నేను అడుగుతా ఉన్నాను పొంగులేటి శ్రీనివాసరెడ్డినో లేకపోతే కలెక్టర్ నారాయణ రెడ్డి గారినో, మీ భూమిని మా శ్రీధరన్న భూమి అని చెప్పని ఎవరన్నా తహసీల్దార్ ఒక పట్టా ఇస్తాడు, నారాయణ రెడ్డి గారి భూమిని శ్రీధరన్న భూమి అని చెప్పని పట్టాలు ఇస్తాడు. ఇగో ఇట్లనే ఇదే ఆర్డర్ ఇస్తాడు, నారాయణ రెడ్డి భూమిని శ్రీధర్ గారి భూమి అని ఇస్తాడు. ఇస్తే నారాయణ రెడ్డి ఊకుంటాడా? ఏమంటున్నాడు నారాయణ రెడ్డి? హైకోర్టు అంతా వెకేషన్ అయినాక అట్లట్ల తహసీల్దార్ ఆర్డర్ ఇచ్చిండో నేను ఆయన పైన చర్యలు తీసుకుంటా అంటున్నాడు. ఇంతకంటే దుర్మార్గం, నీచత్వం, అలసత్వం ఏ మాటలనో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఆయనే స్టేటస్ కో ఉందంటాడు. నాన్సెన్స్. ప్రభుత్వం నడుపుతున్నారా, సర్కస్ కంపెనీ నడుపుతున్నారా? ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, ఏం ప్రభుత్వమయ్యా ఇది? మంది భూములు లాక్కుంటారు, పేదోని ఇండ్లు కూలగొడుతుంది, ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేస్తుంది, ఆఖరికి ఆధారాలతో ఎంఆర్ఓ అనేటోడు ఎవరి ధైర్యం చూసుకొని అడ్డమైన లేఖ రాస్తాడండి వాడు? నీ ధైర్యమే రేవంత్ రెడ్డిది. పొంగులేటి శ్రీనివాసరెడ్డో లేకపోతే రేవంత్ రెడ్డో ధైర్యం చూసుకొని ఇడు లేఖ రాస్తాడు. ఆ లేఖకు మద్దతు అన్నట్టుగా స్టేటస్ కో ఉంది, తప్పుడు లేకే, దీనిపైన చర్యలు తీసుకోవాలంటే నేను కోర్టు దమ్ముంటే ఆర్డర్ ఏమన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నువ్వు దీని మీద? ఐఎమ్ నాట్ ఈవెన్ ఆస్కింగ్ వెదర్ తహసీల్దార్ టు బి డిస్మిస్డ్ ఆర్ నాట్ డిస్మిస్డ్. యూ హ్యావ్ ఎ లెజిటిమేట్ రైట్, అథారిటీ ఉంది నీకు. ఇది ఏదైతే ప్రొసీడింగ్ నంబర్ B/223/25 డేటెడ్ 28/2/26 ఇది ఇల్లీగల్, ఇది తప్పు అని చెప్పని ఇచ్చే దమ్మెందుకు లేదు నారాయణ రెడ్డి నీకు? బికాజ్ యు ఆర్ ఆల్సో కాంప్లిసిట్. కలెక్టర్ కూడా కాంప్లిసిట్ కాబట్టి ఎంఆర్ఓ కలెక్టర్ అంతా కూడా కుమ్మక్కైపోయి, సంబంధిత మంత్రులు పెద్దలు అంతా కలిసి కుమ్మక్కైపోయి వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక పెద్ద షాపూర్ భూములను కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ దొంగలేఖ రాసి హరీష్ రావు గారికి ఏదో సమాధానం చెప్పినాము అని చెప్పని ప్రజలను మభ్యపెట్టేట్టుకు ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అండ్ వీ రీట్రేట్ అగైన్, వదిలిపెట్టేదే లేదు ఎవరిని. అది ఆఫీసర్ అయినా సరే, లేకపోతే ఎంఆర్ఓ అయినా సరే, మంత్రి అయినా సరే. పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి ఇంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఎవరిని వదిలిపెట్టే ముచ్చట్లేదు. వీ విల్ ఫైట్ లీగల్లీ, వీ విల్ ఫైట్ ఆన్ ద ఫీల్డ్. మిమ్మల్ని ఎక్కడ ఎట్లా ఎక్స్పోజ్ చేయాలని అట్లా ఎక్స్పోజ్ చేస్తాం. డిఓపిటీ కూడా రాస్తాం నారాయణ రెడ్డి గారు. నీ అధికారాలను నువ్వు కాంప్లిసిట్ కాకపోతే ఇది ఎందుకు నువ్వు ఇమీడియట్గా సస్పెండ్ చేయవు ఈ ఆర్డర్ను? నువ్వు దీంట్లో కనుక నీ పాత్ర లేకపోతే నువ్వు ఎందుకు సస్పెండ్ చేయట్లేవు? వై ఇస్ దట్ యువర్? ఎవడావాడు నీకు లీగల్ ఒపీనియన్ ఇచ్చినాడు దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఎన్ యాక్షన్ అగేన్స్ట్ ద ఎంఆర్ఓ అని చెప్పని సుదర్శన్ రెడ్డి గారు చెప్పినరా? ఏజీ గారు చెప్పినరా? జీపీ రెవెన్యూ చెప్పినరా? ఒకవేళ అట్లా చెప్పినట్టయితే ఈ మొత్తం ప్రభుత్వాన్ని అనుమల రాజ్యాంగం నడుపుతున్నది, అంబేద్కర్ రాజ్యాంగం నడుపుతలేదు. ఇక్కడ నాన్సెన్స్. భయం లేదు, భక్తి లేదండి ప్రభుత్వానికి. తప్పులు ఎత్తి చూపినప్పుడు
బాధ్యతతో జరిగినట్టుగా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం అన్న చేస్తారు. నిర్లజ్జగా నిస్సిగ్గుగా కలెక్టర్తో లేఖ రాయించి అన్నీ ఒప్పుకుంటాడు. ఆఖరికి నేను హైకోర్టు వెకేషన్ పూర్తయిన వెంటనే చర్యలు తీసుకుంటాడట. లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడట. ఇదేం కథ ఇది? సుదర్శన్ రెడ్డి దొరకడా? ఏజీ దొరకడా ఇప్పుడు నువ్వు పోయి మాట్లాడడానికి? డ్రామా కంపెనీ నడుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి, సర్కస్ కంపెనీ నడుపుతా ఉన్నాడు, దోపిడీ సామ్రాజ్యం నడిపిస్తూ ఉన్నాడు. భూములపైన గద్దలు వాలినట్టు వాళ్తా ఉన్నారు. ప్రైవేట్ భూములు, ప్రభుత్వ భూములు. నాదర్గుల్లో అదే జరిగింది కదా, మీరు చూసిండ్రు కదా. నాదర్గుల్లో అదే జరిగింది. ప్రభుత్వ భూమి అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నా, కోట్ల ఉత్తర్వులున్నా, ప్రజలక్కడ రైతులు భూములు దున్నుతున్నా, చెరువు ఉన్నా అన్నింటినీ విధ్వంసం చేసి కాంపౌండ్ పెట్టుకొని దున్నుతుంటే ఈ కలెక్టర్కు కంటికి కనబడదట. మేము పోయినాం, మా కార్తిక్ రెడ్డి గారు, మేము అంతా పోయి అమ్మ సబితమ్మ గారి యొక్క నాయకత్వంలో అందరం పోయి కలెక్టర్ దగ్గర పోతే నోరు నిలబెట్టి చూస్తాను, సమాధానం చెప్తలేరు. ఇదేం కుట్రాయా? రెవెన్యూ అధికారులు, ఐఏఎస్ అధికారులు మీరు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరొక్కసారి జిల్లా కలెక్టర్ గారికి కానీ రెవెన్యూ యంత్రాంగానికి కానీ, దయచేసి ఈ భూములను కాపాడేటువంటి ఒక బాధ్యత, అధికారం మీకు ప్రభుత్వం ఇచ్చింది, రాజ్యాంగం ఇచ్చింది. దానికి లోబడి పనిచేయండి. పొంగులేటికి లోబడో, రేవంత్కు లోబడో, వాళ్ళు ఇచ్చే తాయిలాలకు లోబడి పనిచేస్తామంటే మాత్రం మీరు కూడా దోషులు అవుతారు. మీ పైన కూడా చట్టపరమైన చర్యలు రేపు పొద్దుగాల కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. వదిలిపెట్టే సమస్య లేదు.